హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మేమైతే రష్యాకి వచ్చి 2 months అయితే అయిపోయింది. 2 months తర్వాత మా డాక్యుమెంట్స్ అయితే పూర్తిగా అయిపోయాయి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటారా, మేము వచ్చిన వారం రోజుల తర్వాత మాకైతే మెడికల్ అయింది. మెడికల్ అయిన తర్వాత రిపోర్ట్స్ మాత్రం వారానికి వచ్చాయి. అందరం అయితే పాస్ అయిపోయి మా రూమ్లో 23 మంది అయితే. దాని తర్వాత వారం రోజులకు బయోమెట్రిక్ అని ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లారు, అది కూడా అయిపోయింది. దాని తర్వాత గూగుల్ స్లూగి అని ఒక యాప్ ఉంటుంది, దాని కూడా ఆ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఆ యాప్ ఏంటంటే ప్రతి మొబైల్లో ఉండాలి, అది కూడా అయిపోయింది. ఎందుకంటే అది మనకు సిమ్ తీసుకున్నప్పుడు సిమ్ ప్రాసెస్ కానీ బ్యాంక్ ప్రాసెస్ కానీ అది కంపల్సరీ ఉండాలి. అవి లేకుండా మనకి ఇక్కడ ఏం అవ్వదు. ఆ యాప్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది కూడా అయిపోయింది. దాని తర్వాత మాకు మన శుక్రవారం అయితే వర్క్ పర్మిట్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఇలా ఉంటున్నాయి కార్డ్స్, చూడండి ఒకసారి. ఇలా ఉంటాయి కార్డ్స్, ఈ 2 వచ్చేసాయి. ఇవి ఉంటేనే మనం డ్యూటీకి వెళ్ళగలుగుతాం. ఇవి లేకుండా చాలా కష్టం రూల్స్ ప్రకారం అయితే. ఇవి కూడా వచ్చేసాయి మనకు. ఇంకోటి ఏంటంటే రష్యాకి వచ్చేవారు మాత్రం ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఆలోచించుకోండి, ఫేక్ మెడికల్ మాత్రం ఎవరు రాకండి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ మెడికల్ బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే మీరు లక్షలు కట్టి వస్తారు, మీరు అక్కడ అట్టిగా మెడికల్ ఫెయిల్ అయినాక ఇంటికాడ దాన్ని ఫిట్ చేసుకొని డబ్బులు కట్టి అట్లా రాకండి ఫేక్లా. చాలా ఇబ్బంది పడతారు తర్వాత. ఎందుకంటే మనకి రావాలంటే లక్షలు పే చేయాలి. కాబట్టి అది ఒకటి మాత్రం గుర్తుకుంచుకోండి బ్రో. ఓకే, రేపైతే డ్యూటీకి వెళ్తున్నాం. ఆ డ్యూటీ ఎలా ఉంటుందో చూద్దాం రేపైతే.